మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. ఆనియన్ సీడ్స్ మన హెయిర్ గ్రోత్ కి చాలా తోడ్పడతాయని వింటాం. నిజం అది? కలౌంజీ సీడ్స్ అంటారు, ఆనియన్ సీడ్స్ అంటారు. అంత ఇంపాక్ట్ ఏమి ఉండదండి. చాలా మంది ఒక మిత్తిలో ఉంటున్నారు కానీ నల్లవి ఏవైతే తలకు అప్లై చేస్తామో అది వైట్ హెయిర్ బ్లాక్ గా వచ్చేస్తుందని ఒక మిత్తిలో ఉంటారు కానీ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. సమ్మర్ వచ్చేస్తోంది, విపరీతంగా ఎండ మండిపోతోంది. మరి ఎండాకాలంలో గట్ హెల్త్ ఎలా ఆరోగ్యంగా ఉండాలి, అలాగే గట్ హెల్త్కి స్కిన్ హెయిర్కి ఉండే కనెక్షన్ ఏమిటి, మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడాం. ఇంకా డీప్గా మనకు ఉండే పదార్థాలతో మనం ఇంకా హెల్తీగా ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చో తెలుసుకుందాం. వీ హ్యావ్ విత్ అస్ అందరికీ సుపరిచిత న్యాచురోపతి వైద్యులు, చాలా గొప్పగా చాలా మంచి విషయాలు చెప్తూ ఇలా చిట్కాలు ఇచ్చి తగ్గించేస్తారు అన్నిటినీ. డాక్టర్ షగుఫ్తా, వన్స్ అగైన్ వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి వాళ్ళు నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏ ద్రవ పదార్థాలు తాగితే మన శరీరం ఆరోగ్యంగా గట్ హెల్త్ బాగుంటుంది? లెట్స్ స్టార్ట్ విత్ సంథింగ్ వెరీ బేసిక్ అండి. కొబ్బరి నీళ్ళలో ఉండే ఔషధ గుణాలు ఏంటి? మనం ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేయొచ్చా? నిమ్మకాయ పిండడం, ఇంకా ఏవో గ్లూకోజ్ వేయడాలు, ఇవన్నీ చేస్తుంటారు. మనకి బేసికల్ ఏంటంటే కొబ్బరి బోండం వాటర్ ఎవరికైనా సరే సమ్మర్లో బాగా గమనిస్తే మనము అరిచేతులు అరికాల్లో వీక్నెస్, డ్రై అయిపోవడము, అదొక కైండ్ ఆఫ్ డిహైడ్రేషన్, అంటే ఏదో శక్తిని మొత్తం లాగేస్తే ఎలా ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ ఉంటుంది అనమాట చాలా వరకు. సో జస్ట్ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు జస్ట్ ఒక 250 to 300 ml కొబ్బరి బొండం వాటర్, చాలామంది లీటర్ తాగుతూ ఉంటారు. అలా అవసరం లేదు. 250 ml to 300 ml వాటర్, కొబ్బరి బొండం వాటర్ తాగి పొట్ట మీద తడి క్లాత్ 10 నిమిషాలు వేసి తీసేయండి. ఆ ఎనర్జీ డ్రైన్ కానీ, ఆ వీక్నెస్ కానీ, ఆ స్ట్రెయిన్ కానీ ఇమ్మీడియట్గా మనకి రీ ఎనర్జీ వస్తే ఎలా ఉంటుంది అంత, అంటే ఒక గ్లాస్ ఆఫ్ 250 to 300 ml వాటర్ కొబ్బరి బొండం తాగిన వెంటనే ఇంత ఎనర్జీ, మనం కడుపు నిండా తిన్నా కూడా అంత ఎనర్జీ రాదు. ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా కూడా అంత ఎనర్జీ రాదు. కొబ్బరి బొండం వాటర్కి అంత ఎనర్జీ వస్తుంది. ఇక్కడ మోర్ మినరల్స్ ఉంటాయి, మోర్ విటమిన్స్ ఉంటాయి. అండ్ స్కిన్కి కానీ స్టమక్ వాల్లో ఏంటంటే ఒక తెమడ లాంటి పదార్థం అనేది పేరుకుపోయి ఉంటుంది అనమాట. దాన్ని క్లీన్ చేసి గట్ ద్వారా మోషన్ని పంపించే గుణాన్ని కూడా కొబ్బరి బొండం వాటర్ కలిగి ఉంది. సో కొబ్బరి బొండం తాగితేనే కాకుండా కొబ్బరి బొండం నేను చాలా వరకు సమ్మర్లో చాలా ఇప్పుడు ఎండకి తిరుగుతూ ఉంటాము, వెళ్ళొచ్చిన తర్వాత చెమట అంతా పట్టేసి తలంతా అంటే ఒక కైండ్ ఆఫ్ స్టిక్కీ స్మెల్ రావడము, స్కిన్ కూడా డ్రైగా అయిపోయి స్కిన్లోంచి కూడా ఒక చెమట స్మెల్ డిఫరెంట్గా వస్తుంటుంది. నేను ఏమంటుంటే కొబ్బరి బొండం ఒకవేళ మనం ఎలాగో ఆ షాంపూలు ఈ షాంపూ దీనికి దానికి అంత 100,000 పెడుతుంటాం. సో కొబ్బరి బొండం వాటర్ కొద్దిగా తెచ్చుకొని మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ షాంపూ కొద్దిగా కలుపుకొని కొద్దిగా గోరువెచ్చని వాటర్ కొద్దిగా కలుపుకొని తల స్నానం చేయండి. వారానికి 1 లేదా 2 సార్లు స్నానం చేయండి. చెమట దుర్వాసన పోతుంది, డాండ్రఫ్ పోతుంది, స్కిన్ హెల్దీగా షైనీగా అనిపిస్తుంది అనమాట. కొబ్బరి బొండంతో షాంపూ బాత్ కూడా చేయొచ్చు అనమాట. చాలా మంది నేను రీసెంట్గా కూడా నేను బీట్రూట్ అండ్ కొబ్బరి బొండంతో షాంపూ ప్రిపరేషన్ కూడా నేను ఒకసారి రీసెంట్ వీడియోలో కూడా చూపించాను. బేసిక్ సీకాయ, ఉసిరికాయ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ కొబ్బరి బొండం వాటర్ అండ్ బీట్రూట్ అప్పటికప్పుడే మనం షాంపూలు స్టోర్ చేసుకునే షాంపూస్ ఎప్పుడైనా సరే కెమికల్స్ లేకుంటే స్టోర్ చేసుకున్నాం. బట్ ఓపిక ఉంటే ఆ సీకాయతో పాటు బీట్రూట్ కొబ్బరి బొండం వాటర్ కొద్దిగా ఉడకబెట్టుకొని ఆ ఉడకబెట్టిన గుజ్జంతా తీసేసి దాంట్లో కొద్దిగా మనము సీకాయ పౌడర్ కానీ ఉసిరికాయ పౌడర్ కానీ కలుపుకొని స్నానం చేస్తే వైట్ హెయిర్కి, హెయిర్ గ్రోత్కి అండ్ డాండ్రఫ్, ఇచ్చింగ్ అనేది చాలా కామన్ ఉంటుంది అనమాట. వాటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ కొబ్బరి బొండం. మేజర్ పార్ట్ 50% అనేది కొబ్బరి బొండం. ఇక్కడ కొబ్బరి బొండం వాటరే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట. సో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ అండ్ వైట్ హెయిర్ ఇష్యూస్ అనేవి అండ్ కౌంట్లెస్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి అనమాట. ఇంకా ఇంటర్నల్గా తీసుకుంటే ఇంకా అంతకంటే మంచి చలవ చేయడం, ఎలక్ట్రోలైట్స్ రావడం అన్ని కూడా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన ఫీవర్ వచ్చినా సరే ఏవో తాగొద్దు, కొబ్బరి బొండం. ఎవరైనా బాగాలేదంటే కొబ్బరి బొండాలు తీసుకొస్తారు, ఫ్రూట్స్ తీసుకొస్తారు. ఫస్ట్ కొబ్బరి బొండం మర్చిపోరు. షుగర్ పేషెంట్లు కొబ్బరి బొండ నీళ్లు మితంగా తాగాలా, ఎంతైనా తాగచ్చు? డెఫినెట్గా తాగచ్చండి. కొబ్బరి బొండం ఎవరైనా తీసుకోవచ్చు, కానీ డయాబెటీస్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లిమిట్గా తీసుకుంటే పర్లేదు. అంటే ఇప్పుడు కొబ్బరి బొండం వాటర్ తీసుకోవడం వల్ల కొద్దిగా షుగర్ లెవెల్స్ పైకి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రిమైనింగ్ ఆ రోజు కొద్దిగా వైట్ రైస్, కొద్దిగా రిమైనింగ్ కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం స్వీట్స్కి సంబంధించి అవి ఆపేసుకొని పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి 150 ml కొబ్బరి బొండం హ్యాపీగా తాగొచ్చు. కొబ్బరి బొండం వాటర్ కోసం ఎవరికి ఏ రిస్ట్రిక్షన్స్ లేవు, హ్యాపీగా తాగొచ్చు. ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకుంటే మనం కొబ్బరి బొండం వాటర్ని స్నానం చేసిన నీళ్ళలో కలుపుకొని స్నానం చేసినా కూడా స్కిన్ చాలా బాగుంటుంది. అండర్ ఆర్మ్ స్మెల్ కూడా ఉంటుంది కదా చాలా మందికి, అమ్మాయిల్లో కానీ. ఇంకా చాలా మందికి ఆ పీరియడ్స్లో విపరీతమైన పీరియడ్స్ అయిపోయి అండ్ చాలా మందికి పెల్విక్ పార్ట్స్లో బ్లీడింగ్ అయ్యే పార్ట్స్, ఆ సరౌండింగ్ థైస్ దగ్గర కొద్దిగా ర్యాషెస్ లాగా ఫామ్ అవుతుంటాయి. కొబ్బరి బొండం వాటర్ని తెప్పించుకొని ఐస్ ట్రేలో వేసేసి ఐస్
ట్రే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న ఐస్ ట్రే ఒక ఐస్ క్యూబ్ తీసుకొని అండర్ ఆర్మ్స్ దగ్గర ఆ పెల్విక్ పార్ట్స్ దగ్గర అప్లై చేసుకుంటే స్మెల్ ఉండదు. ఫస్ట్ పాయింట్ అండర్ ఆర్మ్స్ స్మెల్ అండ్ బ్లాక్నెస్ బాగా తగ్గుతుంది. అండ్ ఈ ర్యాషెస్ వచ్చిన తర్వాత చాలామంది ఇన్నర్స్ మారుస్తుంటారు, రకరకాలు ఇది చేస్తుంటారు. ఆ ర్యాషెస్ కానీ ఆ డ్రైనెస్ ఆ బ్లాక్నెస్ ఆ బటెక్స్ దగ్గర ఈ పీరియడ్స్ పెల్విక్ పార్ట్స్ దగ్గర చాలా బ్లాక్గా ఉంటుంది అమ్మాయిలు. దానికి ఎన్నో రకాల థెరపీస్ చేయించుకుంటుంటారు. ఏమీ వద్దు, కొబ్బరి బొండం వాటర్ ఐస్ క్యూబ్ లాగా చేసుకొని ఆ పార్ట్స్ సరౌండింగ్ పార్ట్స్లోని అండర్ ఆర్మ్స్ దగ్గర అప్లై చేసుకుంటే ఆ బ్లాక్నెస్ పోతుంది. చాలా హైడ్రేటెడ్గా స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఎన్నో రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 to 3 times అప్లై చేసిన వెంటనే మనకు రిజల్ట్స్. ఇన్ఫాక్ట్ మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. మరి న్యాచురల్లీ మొహానికి కూడా ఈ ఐస్ క్యూబ్ తీసి రాసుకుంటే ఎంత మంచిది, ఇంకా మంచిది. మనం చాలా మంది చెప్తుంటాం, మార్నింగ్ ఒక ప్లెయిన్ ఒక వాటర్ని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మార్నింగ్ లేచిన వెంటనే ఆ వాటర్ని తీసుకొని కొబ్బరి బొండంని ఎలాగో ఐస్ ట్రేలో మనం పెట్టుకున్నాం కదా, ఆ 4-5 ఐస్ క్యూబ్స్ని ప్లెయిన్ వాటర్ వేసుకొని ఫేస్ డిప్ చేయండి. ఫేస్కి మంచి స్వెల్లింగ్స్ తగ్గుతాయి, పింపుల్స్ రావు, న్యాచురల్ గ్లో వస్తుంది, ఫేస్ టైట్నెస్ వస్తుంది. మనం న్యాచురల్గా కొబ్బరి బొండం గురించే స్కిన్ గురించి చెప్పేసాం, గట్ గురించి చెప్పాం, హెయిర్ గురించి, అంత బ్రహ్మాండం కొబ్బరి బొండం. అది కొబ్బరి బొండాన్ని. ఇక నెక్స్ట్ ఆబ్వియస్లీ అందరికీ బాగా ఉండే డౌటు, ఈ సీజన్లో మనం ఏ బెవరేజెస్ తాగితే మన గట్ హెల్త్కి మన స్కిన్ హెల్త్కి మంచిదని. రెండోది చాలా విరివిగా మన అందరికీ అందుబాటులో ఉండేది మజ్జిగ. మజ్జిగలో ఉండే ఔషధ గుణాలు ఏంటి? ఎందుకంటే తలకు కూడా నేను చూశాను చాలామంది అదేదో పెడతారు కదా మనకి, ఇది చేస్తారే ధార ఓకే, ఏదో తక్రధార అంటారు ఓకే, అది ఆయుర్వేదంలో. సో మజ్జిగతో జుట్టు ఎలా అందంగా తయారవుతుంది? బేసికల్ అంటే ప్రోబయాటిక్స్ ఉంటాయండి. అండ్ మజ్జిగని ఎప్పుడైతే మనం సరే మజ్జిగ కానీ కర్డ్ కానీ ఏదైనా సరే, ఇప్పుడు మెంతులు కానీ ఏదైనా ఫ్రూట్స్ అప్లై చేయమంటుంటాను. నేను చాలా వరకు చెప్తుంటాను, పాలకూరని మిక్సీ పట్టేసి ఆ పాలకూర పేస్ట్లో ఒక స్పూన్ కర్డ్ కలుపుకొని బాగా కలిపి తలకు పెట్టి 5-10 minutes తర్వాత వాష్ చేయండి. చాలా హెయిర్ హెల్దీగా ఉంటుంది, బౌన్సీగా ఉంటుంది. కర్డ్ అనేది ఏం చేస్తుంది అంటే స్కాల్ప్ని క్లీన్ చేస్తుంది. మనం ఏం చేస్తాం, ఇంటేక్ ఆఫ్ ఫుడ్ న్యూట్రిషన్ పర్ఫెక్ట్గా ఉంటేనే హెయిర్ రీగ్రోత్ బాగుంటుంది, వైట్ హెయిర్ రాకుండా హెయిర్ డ్యామేజ్ రాకుండా కాపాడుకోవచ్చు. బట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ అనేది, ఇప్పుడు రీగ్రోత్ రావాలంటే స్కాల్ప్ క్లీన్గా ఉండాలి కదా. ఇప్పుడు మనకు ఇంత పొల్యూషన్లో తిరుగుతుంటాం, ఇంత చెత్తలో తిరుగుతుంటాం, హెయిర్ మధ్యలో ఇంత డాండ్రఫ్ వైట్ ప్యాచెస్ లాగా పేరుకుపోతూ ఉంటుంది. అది క్లీన్ అయితేనే కదా మనకి రీగ్రోత్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది. ఆ ప్యాచెస్ లాగా ఉండేదాన్ని, ఇంత పొల్యూటెడ్ కెమికలైజ్డ్ పార్ట్స్ అన్నీ మనకు స్కాల్ప్ అక్యుములేట్ అయిపోతే ఆయిల్ సీక్రేషన్, రీగ్రోత్ కాదు కదా. ఇంకా 80% ఆఫ్ వైట్ హెయిర్ రావడానికి మెయిన్ కారణం ఈ పొల్యూషన్, ఈ ఫుడ్ హ్యాబిట్సే. సో అవన్నీ మనం ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలుగుతాం అంటే కంట్రోల్ చేసుకుంటూ ఫుడ్ హెల్దీగా తీసుకుంటూ స్కాల్ప్ క్లీన్ చేసుకోవడానికి కర్డ్ అండ్ కోకోనట్ వాటర్ అండ్ స్పెషల్లీ పాలకూర, ఇవన్నీ మెంతులు ఇవన్నీ ఉంటాయి కదా, మనం జస్ట్ పేస్ట్ లాగా చేసేసుకొని తలకి ఏదో ఒకసారి ఈ వీక్ కొద్ది పాలకూర విత్ కర్డ్ని తలకు పెట్టుకోండి. నేను చాలా కేసెస్, సోరియాసిస్ కేసు కానీ, ఇచ్చింగ్ కానీ, డాండ్రఫ్ పట్టేసిందని చెప్పేసి స్కాల్ప్ అనేది రీగ్రోత్ రావడం వాళ్ళకి నేను పాలకూర విత్ కర్డ్ని మంచిగా పేస్ట్ లాగా చేసి తలకు పెట్టి 5 పచ్చి పాలకూరని మిక్సీ పట్టేసి పెట్టి ఒక వాష్ చేసిన వెంటనే ఇదే వీడియోలో కామెంట్ చేయండి, ఎంత షైనీగా హెల్దీగా ఉంటుందో. స్కాల్ప్ క్లీన్ అవుతుంది, చాలా క్లీన్ అవుతుంది. అండ్ మనకు వదిలిపోతున్నా మళ్ళీ షాంపూ వేయాలి అప్పుడు వాష్ చేసేటప్పుడు. మనం ఫస్ట్ వాష్ చేసేసుకొని లో కెమికల్ బేస్డ్ షాంపూస్ ఉంటాయి కదా, అవి పెట్టేసుకొని వాష్ చేసేసారనుకోండి, మనకి చాలామంది ఏంటంటే మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా మంచిగా పేస్ట్ పట్టేసి ఆ పిప్పంతా పిండేసండి, ఆ జ్యూస్లో కొద్దిగా గట్టిగా ఉండే కర్డ్ని కలిపేసి బాగా పేస్ట్లా చేసి దాన్ని పెట్టండి. అది చక్కగా పాయలుగా తీసేసి మనం చాలా ఎలా అయితే పెడతామో అలా పెట్టేసి 5-10 minutes, మోర్ దెన్ ఎక్కువ ఉంచొద్దండి. నేను చాలా వరకు చెప్తుంటాను, జనాలు చాలా వరకు తలకి 1 hour 2 hours ఉంచితే బాగా పడుతుంది అనుకుంటారు, కానీ పట్టడం పక్కన పెట్టండి, కోల్డ్ కాఫ్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో 15 to 20 minutes అలా పెట్టి కొద్దిసేపు ఎండ కుదిరితే ఎండలో కూర్చొని దాని తర్వాత గోరువెచ్చని వాటర్తో స్నానం చేశారనుకోండి, మోర్ దెన్ దాని న్యూట్రిషన్ వాల్యూస్ వచ్చేస్తే స్కాల్ప్ కూడా క్లీన్ అయిపోతుంది, హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు అందరికీ చాలా ఇష్టమైన ఆనియన్ సీడ్స్ మన హెయిర్ గ్రోత్కి చాలా తోడ్పడతాయని వింటాం. నిజం అది? అంటే నిజంగా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు అది? బేసికలీ కలోంజీ సీడ్స్ అంటారు, ఆనియన్ సీడ్స్ అంటారు, అంత ఇంపాక్ట్ ఏమి ఉండదండి. చాలామంది ఒక మిత్లో ఉంటున్నారు, కానీ నల్లవి ఏవైతే తలకు అప్లై చేస్తామో అది వైట్గా వచ్చేస్తుంది, అంటే వైట్ హెయిర్ బ్లాక్గా వచ్చేస్తుంది అని ఒక మిత్లో ఉంటారు, కానీ ఇంపాసిబుల్. కలోంజీ సీడ్స్ చాలామంది ఏంటంటే ఇప్పుడు అంటే ఒక కైండ్ ఆఫ్, ఇప్పుడు కరివేపాకు అనుకోండి, కరివేపాకు, మెంతులు, రోజ్మెరీ లీవ్స్, లవంగాలు, ఈ 4 కొబ్బరి నూనెలో వేసేసి ఒక జస్ట్ 3 to 4 minutes, మరి గంటలు వేడి చేయాల్సిన అవసరం లేదు, 3 to 4 minutes వేడి చేసి ఆ ఇంగ్రీడియంట్స్ని ఆయిల్లోనే ఉంచి, కావాలంటే ఇంకా రీగ్రోత్ బాగుండాలి, హెయిర్ చాలా స్ట్రాంగ్ ఉండాలంటే
ఒక ఆనియన్ ఉంటుంది కదా దాన్ని బాగా మంచిగా చాప్ చేసేసేయండి, తురుముతాం కదా అలా తురిమేసి ఆ తురిమిన దాన్ని కూడా ఆ కొబ్బరి నూనెలో వేసేసి జస్ట్ 3 minutes వెయిట్ చేసేసి ఇవన్నీ ఒక ఇంగ్రీడియంట్స్తో పాటు 1 to 2 days అలా ఉంచండి స్టోర్ చేసి. 2 days తర్వాత అవన్నీ ఫిల్టర్ చేసి ఈ ఆయిల్ అప్లై చేయడం స్టార్ట్ చేయండి. మంచిది. డెఫినెట్గా అంటే ఫ్యూచర్లో వైట్ హెయిర్ రాదు. వచ్చిన హెయిర్ని మనం తొందరగా అయితే ఏం చేయలేమండి. నేను చాలామంది చెప్తుంటా వైట్ హెయిర్కి సొల్యూషన్ అంటుంటారు. కాబట్టి వచ్చింది ఎందుకు? బికాస్ ఆఫ్ స్ట్రెస్, న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, స్కాల్ప్ మెయింటెనెన్స్ ప్రాపర్గా చేయకపోవడం వల్ల. సో దాన్ని మనం ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ రానియకుండా కాపాడుకోవడానికి ఫుడ్ ప్రాపర్గా తీసుకోండి. లైక్ ఎన్ని ఉన్నాయండి మనకి, మ్యాక్సిమం నేను చెప్తుంటాను. సో కరివేపాకు కనుక రెగ్యులర్గా, మెంతులు, మునగాకు, మునక్కాయ లోపల గుజ్జుని మంచిగా చపాతి పిండిలో కలుపుకొని చపాతి, ఇవన్నీ ఫుడ్ హ్యాబిట్స్లో బాగున్నాయనుకోండి, వచ్చిన హెయిర్ అండ్ ఇప్పుడు ఏదైతే వైట్ హెయిర్ ఉందో ఆ వైట్ హెయిర్ని స్లోగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇట్ విల్ టేక్ టైం, చాలా లాంగ్ టైం పడుతుంది. బట్ వచ్చిన హెయిర్కి ఇంకా 10-15% ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది హెయిర్. అది రాకుండా కాపాడుకోవడానికి న్యూట్రిషన్ కరెక్ట్గా ఉండి, షాంపూల్స్ ఎక్కువ కెమికల్స్ లేకుండా చూసుకొని ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటా ఉంటే ఇదైతే రాదు. బెస్ట్ ఆయిల్ నేను చెప్తున్నాను, కొబ్బరి బొండం ఆయిల్లో, మళ్ళీ మన కొబ్బరి నూనెలో కొబ్బరి నూనె తీసుకొని ఒక 150 ml ఆయిల్లో ఒక ఈ 4-5 రెబ్బలు మన కరివేపాకు వేయడం, ఒక స్పూన్, చిన్న స్పూన్, టీ స్పూన్తో ఒక మెంతులు ఒక స్పూన్ వేయడం, అండ్ రోజ్మెరీ లీవ్స్ దొరుకుతాయి, అవి చాలా మంచిది హెయిర్కి. రోజ్మెరీ లీవ్స్, డ్రై లీవ్స్ దొరుకుతాయి, నార్మల్ వెట్ లీవ్స్ కూడా దొరుకుతాయి, అవి కొన్ని వేయండి. మన ఆనియన్ని బాగా తురిమేసి వేసేసి అన్నిటిని కలిపేసి ఒక 3 to 4 minutes వెయిట్ చేసేసి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నింటిని 2 days ఉంచండి. దాని తర్వాత ఫిల్టర్ చేసేసి ఆయిల్ అప్లై చేయడం స్టార్ట్ చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆయిల్ అప్లై చేయండి. మీకు డెఫినెట్గా చెప్తున్నాను, హెయిర్ ఫాల్ ఫస్ట్ కంట్రోల్లోకి వస్తుంది, డాండ్రఫ్ బాగా కంట్రోల్లోకి వస్తుంది, రీగ్రోత్ కూడా చాలా వరకు మనం చూడగలుగుతాం అనమాట హెయిర్. చాలా బాగుందండి. చాలా అంటే వింటుంటేనే ఎంత బాగుందో అనిపిస్తోంది. సో అఫ్ కోర్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు కోడిగుడ్లు చాలామంది డైరెక్ట్గా పగలగొట్టి తల మీద, ఆ యోక్ వల్ల బాగా జుట్టు పెరిగిపోతుంది, షైనింగ్ వచ్చేస్తుంది ఎగ్ వైట్ వల్ల, ఇవన్నీ అంటుంటారు. నిజంగా అది అంత నిజమా అండి? ఎగ్తో అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఎగ్ అనేది స్మూత్ స్ట్రక్చర్ అనమాట. మనం స్కిన్కి అప్లై చేసినా కూడా స్కిన్కి చాలా వరకు కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. నేను చాలామందికి సజెస్ట్ చేయను పర్సనల్గా, అంటే కొన్ని స్కాల్ప్స్కి మాత్రమే నేను ఎగ్ పెట్టమంటాను. కానీ అవన్నీ పక్కన పెట్టేసి హెల్తీగా మంచి ఫుడ్ తిని అవి అప్లై చేసుకునే బదులు, ఇప్పుడు ఉన్న జనరేషన్కి, ఇప్పుడు ఉన్న టైమింగ్స్కి, వర్క్కి ఎవరు ఏం పెట్టడానికి టైం లేదు. ఏదో జుట్టు రాలుతుందంటేనే ఆ నెక్స్ట్ డే రోజు పెట్టడానికి ట్రై చేస్తారు. కానీ జుట్టు రాలట్లేదు అనుకోండి, మామూలుగా జుట్టు స్ట్రాంగ్గా ఉండి జుట్టు రాలట్లేదు అనుకున్న వాళ్ళని ఎవరైనా అడిగామంటే ఏమన్నా పెడతారా తలకంటే? ఏమీ పెట్టమండి. ఆయిల్ పెట్టి వారానికి 2 సార్లు స్నానం చేస్తాం, తలకి స్నానం, అంతే తప్ప ఏం. హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడే కాన్షియస్గా అయ్యి అన్ని పేస్ట్లు అవి ఇవి అప్లై చేస్తుంటారు. కాబట్టి విపరీతమైన హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి స్కాల్ప్కి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి కొంతమందికి మెంతులు పడతాయి, కొంతమందికి ఎగ్ పడుతుంది, కొంతమందికి కర్రీ లీవ్స్ కూడా పడతాయి మిక్సీ పట్టేసి, కొంతమందికి పాలకూర పడుతుంది, కొంతమందికి మన హైబిస్కస్ లీవ్స్, మందారం పువ్వు పేస్ట్ కూడా పాతకాలంలో మిక్సీ పట్టేసి తలకు మంచిగా పెట్టేసి, సో అది మనం ఇండివిజువల్గా చెప్పచ్చు ఈ స్కాల్ప్కి ఇది పట్ట అవుతుంది, మంచి షైనింగ్ వస్తుంది హెయిర్ మందారాకు పెడితే మాత్రం. కానీ ఇక్కడే స్వప్నగర్ ఏంటంటే స్కాల్ప్ డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది డ్రై స్కాల్ప్ ఉంటుంది, కొంతమందికి ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది, కొంతమంది కాంబినేషన్ స్కాల్ప్ ఉంటుంది. వీళ్ళలో కొంతమందికి పడుతుంది. అందరికీ తెలుసు వాళ్ళ స్కాల్ప్ గురించి, వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా ఏదైతే పెడుతుండగా అది పడుతుందో అదే పెట్టండి. కొత్త ట్రయల్స్ చేసి హెయిర్ని మాత్రం పాడు చేసుకోకండి. నా దగ్గర చాలా స్వచ్ఛమైన బాదాం నూనె ఉందండి, ఆల్మండ్ ఆయిల్ అంటారు కదా. సో అది దానివల్ల బెనిఫిట్స్ ఏమిటి, ఎలా దాన్ని వాడచ్చు మన స్కిన్ అండ్ హెయిర్ అందంగా ఉంచుకోవడానికి? ఆల్మండ్ ఆయిల్ ఏంటంటే చాలా స్మూత్, ఇంటేక్ తీసుకుంటేనే ఎంత న్యూట్రిషన్, అసలు మనకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ మనకి మ్యాక్సిమం మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి మనకి, విటమిన్స్ అని. సో అదే ఆల్మండ్ ఆయిల్ని మనం స్కిన్ టైట్నెస్ కోసం యూజ్ చేయమంటుంటాను నేను. సో మ్యాక్సిమం కొంతమందికి ఆల్మండ్ ఆయిల్ని రెగ్యులర్గా ఒక 40 దాటిన తర్వాత ఆల్మండ్ ఆయిల్ కానీ, లేదంటే మనకి మంచిగా కొబ్బరి నూనె కానీ, ప్యూర్ కొబ్బరి నూనె దొరికితే ఫేషియల్ మనం 40 దాటిన తర్వాత ప్రతి ఆడవాళ్ళు ఏజ్ ఇంకా మనకి వచ్చాక చూసుకుందాంలే అనుకుంటే చాలా అప్పటికి డ్యామేజ్ అయిపోయింటుంది స్కిన్. 40 దాటిన తర్వాత మనం తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్తలు, మార్నింగ్ లేచిన వెంటనే ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్న 5 నిమిషాలు మన కోసం మనం కేటాయించాల్సిందే. బౌల్లో వాటర్ తీసుకొని, నేను చెప్పినట్టే కొబ్బరి బొండం వాటర్ని ఐస్ ట్రేలో వేసేసుకొని, ప్లెయిన్ వాటర్లో 4-5 కొబ్బరి బొండంతో చేసిన ఐస్ క్యూబ్ని వేసి, మాకు ప్రతిసారి కొబ్బరి బొండం అంత కాస్ట్లీ దొరకదు మేడం అని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ప్లెయిన్ వాటర్ ఐస్ క్యూబ్స్ అయినా పర్లేదు, ఒక గిన్నెలో వేసుకొని ఫేస్ని డిప్ చేయండి. మార్నింగ్ టైమ్స్ అలా చేయండి. అండ్ నైట్ పడుకునేటప్పుడు ఫేషియల్ యోగా చేయండి. లైక్ నేనేం చెప్తుంటా అంటే, ఈ 2 fingers, మెయిన్ 2 fingers దీన్ని పుల్ చేయడం మంచిగా, ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ పుల్ చేయండి, టైట్ పుల్ చేయండి. సో దాని తర్వాత ఈ ఫింగర్ ఉందా, దీన్ని ఐస్ దగ్గర నుంచి తీసుకు పైకి ఇలాగా టైట్గా, తర్వాత సర్క్యులర్ మూమెంట్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్, అండ్ వెరీ ఇంపార్టెంట్ లిప్స్ దగ్గర ఇలాగా ఈ మూమెంట్ చేసుకొని అప్పుడు ఈ మసాజ్ చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేయండి.
ఆయిల్ అప్లై చేయాలి. ఆల్మండ్ ఆయిల్. ఆల్మండ్ ఆయిల్ కానీ కొబ్బరి మనకి ఏది అవైలబుల్ అంటే ఆల్మండ్ ఆయిల్ చాలా శ్రేష్టమైందని యునానీలో కూడా చెప్తారు. చాలా శ్రేష్టమైనది, చాలా గ్లో కూడా చాలా రెండు బాగుంది. చుక్కలు ఇక్కడ మాడుకి పెట్టమంటారండి. అవును, హెడేక్ కానీ మైగ్రేన్స్ ఉన్న వాళ్ళకి ఆల్మండ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్. ఆల్మండ్ ఆయిల్ ఆల్మోస్ట్ అండి, ఇప్పుడు ఆల్మండ్ ఆయిల్ కొంతమంది అంటారు ఆల్మండ్ ఆయిల్ అంత కాస్ట్లీ కొనలేమని అన్న వాళ్ళకి చెప్తున్నాను, కొబ్బరి బొండం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. బట్ ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేసిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ డేస్లో ఆ రిజల్ట్ చూడొచ్చు మనం, ఫేస్లో కానీ హెయిర్లో కానీ. అంత మంచిది అనమాట. అంత మంచిగా పనిచేస్తుంది. రైట్. అఫ్ కోర్స్ ఈ సమ్మర్లో అందరికీ తెలుసు షగుఫ్తా గారు, ఎంత సన్ స్క్రీన్ రాసినా కూడా నల్లబడతారు, ట్యాన్ అవుతారు అందరూ. సో దీనికి విరుగుడు ఏమైనా ఉందా? నేను ఒకటే చెప్తానండి, ఎప్పుడు ఏ సన్ స్క్రీన్ లోషన్ వాడాల్సిన అవసరం లేదు, ఇంటేక్ ఆఫ్ ఫుడ్ పర్ఫెక్ట్గా ఉంటే. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అంతా లేదు, పండించేవన్నీ పెస్టిసైడ్స్ వేసినవి ఉన్నాయి కాబట్టి కంపల్సరీ సన్ స్క్రీన్ లోషన్ మ్యాండేటరీ అయిపోయింది. కానీ బట్ నేను చెప్తున్నాను, సమ్మర్ కానీ ఎస్పెషల్లీ సమ్మర్లో మనం సన్ స్క్రీన్ ఎక్కువగా యూజ్ చేయకుండా స్కిన్ హెల్దీగా పాడవకుండా ఉండాలంటే నేను చెప్పిన పద్ధతిని ప్రాపర్గా ఫాలో అవ్వండి. 7 రోజులు వారానికి. ఫస్ట్ మండే రోజు పెట్టుకోండి. మండే రోజు ఒక 4 లీటర్ల వాటర్ తీసుకోండి, కీరాని కట్ చేసేసి కీరాని వేసేసండి, దాల్చిన చెక్క ముక్క చిన్న ముక్క వేసేసండి. ఆ రోజు మొత్తం కీరా విత్ సినిమన్ వాటరే తాగండి. చాలామంది ఏం చేస్తారంటే పొద్దున్నే 4 లీటర్లు చెప్పారు కదా అని చెప్పి ఒక కీరా కట్ చేసి 4 సినిమన్ దాల్చిన చెక్క ముక్కలు వేసేసి మధ్యాహ్నం వరకు తాగేటప్పుడు స్మెల్ వచ్చేస్తుంది. అలా కాకుండా 1 లీటర్ మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ 10-11 వరకు 1 లీటర్ పెట్టుకొని ఒక 4 కీరా ముక్కలు, ఒక దాల్చిన చెక్క, 10 o'clock వాటర్ అయిపోతుంది కదా, మళ్ళీ ఫిల్ చేసుకొని మళ్ళీ ఒక 1 లీటర్, అలా 4 లీటర్స్ మండే రోజు కంప్లీట్గా తాగండి. ఎప్పుడైతే కీరా విత్ దాల్చిన చెక్క ముక్క వాటర్ తాగడం వల్ల వేడి లాగేస్తుంది, యూరిన్ నీట్గా పాస్ అవుతుంది. చాలామంది యూరిన్కి నీళ్ళు సరిగ్గా తాకపోవడం వల్ల యూరిన్ స్మెల్ రావడము, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడం అని జరుగుతూ ఉంటాయి కదా. ఆ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావు, బాడీ కూడా చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది ఆ కీరా వాటర్ తాగడం వల్ల. నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ కూడా సాఫ్ అయిపోతుంది. ఈ వాటర్తో పాటు లిమిట్గా ఫుడ్ తీసుకోండి. అంటే వాటర్ తాగితే సరిపోతుందా అంటే అలా కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్ జావా తీసుకోవడం, దాంట్లో పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అవన్నీ యాడ్. లంచ్ కూడా లిమిట్గా తీసుకోవడం, ఆకుకూరలు ఎక్కువగా, వెజిటేబుల్స్ ఎక్కువ, తగినంత రైస్ తీసుకోవడం, మజ్జిగ బాగా తాగడం, డిన్నర్ కూడా ఎర్లీగా చేయడం. ఇలా తీసుకుంటే ఆ రోజు మొత్తం సోమవారం రోజు కీరా విత్ దాల్చిన చెక్క ముక్క వాటర్ తాగేసాను. ఆ వాటర్ తాగిన నెక్స్ట్ డే రోజు మోషన్ కానీ స్కిన్ కానీ గమనించండి, చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మంగళవారం రోజు, ట్యూస్డే రోజు ఏం చేస్తారు, మళ్ళీ ఒక 1 లీటర్ ఒక 4 లీటర్స్ వాటర్లో తాటి ముంజలు దొరుకుతాయి, ఐస్ యాపిల్ అంటారు యాక్చువల్లీ. 2 ముంజలు తెచ్చుకొని ఒక 4 లీటర్, ఒక 1 లీటర్ వాటర్కి హాఫ్ ముంజ వేసేసుకోవడం. అలా ఒక 4 లీటర్ల వాటర్ డివైడ్ చేసుకుని ఒక 2 ముంజలు 4 లీటర్ వాటర్ వేసుకొని త్రూఅవుట్ ద డే వాటర్ తాగండి. ముంజలు వాటర్ తాగడం వల్ల మౌత్ చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది. సమ్మర్లో మెయిన్ మనం గమనించాల్సిన కంప్లైంట్ ఏంటంటే మౌత్ స్మెల్. అవును, స్వెట్ స్మెల్ విపరీతమైన ఉంటుంది. అరిచేతులు అరికాలలో కూడా స్వెట్ ఎక్కువైపోవడము, స్కిన్ కూడా చాలా డ్రై అయిపోయి స్కాల్ప్ అంతా స్మెల్ రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో వాటన్నిటికీ పరిష్కారం ముంజల్ని నీళ్ళలో వేసుకొని ముంజల వాటర్ తాగడం. సో మంగళవారం ఫినిష్. ఆ ముంజల వాటర్ తాగడం వల్ల స్కిన్ హైడ్రేటెడ్, మౌత్ చాలా క్లీన్గా ఉంటుంది, అండ్ మోషన్స్ చాలా సాఫ్ అవుతుంది, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. బట్ వెనస్డే రోజు ఏం చేస్తారు, మ్యాక్సిమం నేను జాబ్ చాలా మన గోంద్ కతీరా అంటారు. గోంద్ కతీరా చాలా అద్భుతం. మనం గోంద్ కతీరాని 4 లీటర్ వాటర్లో 8 క్యూబ్స్ వేయండి. చాలామంది గోంద్ కతీరా వాటర్ తాగమన్నారు కదా అని చెప్పి హాఫ్ ప్యాకెట్లు వేసేసుకొని తాగుతూ ఉంటారు. దానివల్ల మీకు బ్లోటింగ్ ఎక్కువ అయిపోతుంది, గ్యాసెస్ ఫామ్ అవ్వడం, ఆ రోజంతా హెవీగా అనిపిస్తుంది. సో ఆ బుధవారం రోజు కంప్లీట్గా గోంద్ కతీరాని 4 లీటర్ వాటర్లో 5-6 ముక్కలు వేసుకొని ఆ వాటర్ని అలా 10-15 నిమిషాలు ఉంచేస్తే షేక్ చేసుకొని తాగుతూ ఉండండి ఆ వాటర్. ఇంకా మెయిన్ గురువారం వాటర్. నేను చాలామంది చెప్తుంటాను, సమ్మర్ వచ్చాక కుండ తెప్పించుకోండి, మట్టి కుండ తెప్పించుకోండి. మనం పాతకాలంలో స్వప్న గారు పెద్ద టబ్బు కొనుక్కొని, మనం సమ్మర్ స్టార్ట్ అయిందంటేనే స్కూళ్ళల్లో కానీ ఇళ్ళల్లో కానీ పెద్ద టబ్బులో ఇసుక వేసేసేవాళ్ళం. ఇసుక వేసేసి మధ్యలో కుండ పెట్టేవాళ్ళం. ఆ కుండ చుట్టూ రాగులు గోధుమలు వేసేవాళ్ళం. అవును. ఆ రాగి గోధుమ చెట్ల చలువ మట్టికి తగ్గడం వల్ల వాటర్ చాలా మంచి మినరల్స్ వస్తాయి. ఆ హెల్దీ వాటర్ తాగడం వల్ల మనకి ఎన్ని జ్యూసులు తాగినా అంత ఎనర్జీ రాదేమో. ఆ మట్టి కుండలో ముంచుకొని వాటర్ తాగుతూ ఉంటే ఆ ఎనర్జీ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. మట్టి కుండగా అంత ప్రాముఖ్యత. మట్టి కుండలో అది కూడా ఈ గోధుమలు రాగుల చెట్ల చలువ వాటర్ తాగుతున్నాం కదా, అసలు ఆ వాటర్ తాగితే అర్థం రోగాలు పోతాయి. ఫస్ట్ పాయింట్. అలాగా మనం గురువారం రోజు ఏమనుకుంటాం, కొద్దిగా అలా మట్టి కుండతో ప్రిపేర్ చేసిన వాటర్ త్రోడ్ ద డే తాగుతారు. బట్ అదే మట్టి కుండల వాటర్లోనే మనం కొద్దిగా సొరకాయ ముక్కలు కానీ కొత్తిమీర కానీ పుదీనా వేసుకొని ఆ రోజు అలా వాటర్ తాగేసేది. ఫ్రైడే రోజు మళ్ళీ గోంద్ కతీరా వాటర్ మళ్ళీ రిపీట్ చేయడం, గోంద్ కతీరా వాటర్ తాగి మళ్ళీ కీరా వాటర్ తాగడం. ఇంకా బార్లీ వాటర్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఒక 4 లీటర్స్ వాటర్లో ఒక 2-3 స్పూన్లు బార్లీని బాగా కడిగి ఆ నీళ్ళలో వేసేది, ఆ వేడి చేయకండి, ఆ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగండి. సేమ్ ఇదే ప్రొసీజర్ సమ్మర్లో ప్లెయిన్ వాటర్ తాగే బదులు మట్టి కుండలో, అది కూడా రాగి చెట్ల గోధుమ చెట్ల చలువకి అలా
చుట్టూ ఆ చెట్లు కనపడుతుంటాయి, మొలకలు కనపడుతుంటాయి. ఆ నీళ్ళు వేసుకొని తాగుతుంటే ఆ ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. అలా ప్రిపేర్ చేసిన వాటర్లో ఈ కీరా కానీ, దాల్చిన చెక్క కానీ, తాటి ముంజలు కానీ, సొరకాయ, కొత్తిమీర, పుదీనా కానీ, యాపిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా కైండ్ ఆఫ్ వాటర్ తాగుతుంటే వాటర్ తాగాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ పాయింట్. ఆల్మోస్ట్ సమ్మర్లో, వింటర్లో, ఎనీ సీజన్లో 90% ప్రజల్లో, జనాల్లో ఇబ్బంది పడుతున్న మెయిన్ ఇష్యూ గట్ హెల్త్. గట్ అనేది ఎందుకు ఇంత పాడవుతుంది? గట్ అనేది మేజర్ పార్ట్. స్కిన్ అవును. పాడవడానికి, హెయిర్ పాడవడానికి, ఏ ప్రాబ్లమ్స్ అయినా గట్ మనమేమో నుంచి. షార్ట్ కట్స్ వెతికి పైన కరెక్ట్ చేస్తాం, లోపల కరెక్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఎస్. గట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. గట్కి కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ ప్రోబయాటిక్, ఇవి తీసుకోండి, అవి తీసుకోండి, అవన్నీ పక్కన పెట్టండి. అవన్నిటికంటే ఇంపార్టెంట్ నీళ్ళు బాగా తాగండి. ఒక మనిషి హెల్తీగా ఉండాలి అంటే అట్లీస్ట్ ప్రతిరోజు 3.5 to 4 liters కంపల్సరీ వాటర్ తాగండి. ఫ్రూట్స్ బాగా తీసుకోండి, వెజిటబుల్స్ బాగా తీసుకోండి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రతిరోజు యోగా చేసుకోండి. యోగా చేసి తొందరగా పడుకోండి. ఇవే మెయిన్ సలహాలు. ఇవి చేసుకుంటే మీకు మీ దరిదాపులు ఏ డాక్టర్ కనపడ్డు అండ్ ఏ ఏ రోగాలు రావు కూడా మీకు. మీరు ఇంకా అదే కోర్స్ కానీ మీరు చెప్పినవన్నీ పాటిస్తూ కూడా షగుఫ్తా గారు మనకు తెలిసి ఇప్పుడు ఇవాళ రోజుల్లో యూవీ రేస్ ఇంత హార్ష్గా ఉన్నాయి కదా, మరి ఇంటికి రాగానే ఏదైనా ఒక చిట్కా చెప్తారా? మనకి నలుపు గనక ఒకవేళ అంటే ట్యాన్ అయ్యి ఉంటే అది ఆ నలుపు విరగడానికి ఏం చేయొచ్చు? ఒకటేనండి, నేను చాలా వరకు చెప్తాను. పాలు ఉంటాయి కదా, పాలు మంచిగా ఒక ఒక జస్ట్ పాలతో ఫేస్ వాష్ చేసుకోండి అంటుంటాను. చాలామందికి ఇంటేక్ ఆఫ్ పాలు తీసుకుంటే మంచిది కాదు. ఇంటికి వచ్చినంటే చల్లటి పాలు ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, తీసుకొని చల్లగా ఫేస్ వాష్ చేసుకోండి. 5-10 minutes తర్వాత మళ్ళీ నార్మల్ అందులో రోజ్ వాటర్ పెటల్స్ వేసుకోవచ్చా? ఇంకా మంచిది. ఇంకా మంచిది. అసలు మా పాలు మనం కంప్లీట్గా ఒక గిన్నెలో పాలు తీసుకొని మనం బయటికి వెళ్తున్నాము అన్న వెంటనే మనం ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టేసుకోండి. ఒక గిన్నెలో వాటర్, దాంట్లో టీ కప్ అంత నీళ్ళు, మన పాలు, రోజ్ పెటల్స్ కానీ, ఈవెన్ ముద్దబంతి పూలు, మ్యారీగోల్డ్ పెటల్స్ ఇంకా హెల్తీ అసలు. మ్యారీగోల్డ్ పెటల్స్ కానీ ఏదో ఒక ఫ్లవర్, మనం మల్లెపూలు బాగా దొరుకుతాయి కదా, అవైనా సరే వేసేసి పెట్టేసి వెళ్ళిపోండి. ఇంటికి వచ్చిన వెంటనే ఆ మంచి గిన్నె తీసుకొని ఆ ఫేస్ని అలా డిప్ చేసి అలా తీసి అద్దం ముందర చూసుకోండి. ఎంత అందంగా ఉంటుందంటే ఫేస్. అంటే లైక్ కైండ్ ఆఫ్ ఏంటంటే మన కోసం మనం టైం స్పెండ్ చేస్తున్నాం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మనం ప్రిపేర్ చేసి ఒక మంచి వాటర్లో డిప్ చేసుకొని అద్దం ముందర చూసుకుంటే అందం అనేది సెకండరీ థింగ్. ఆ టైం స్పెండ్ చేస్తున్న టైం వల్ల వచ్చే గ్లో ఉంటుంది చూడండి. ఎన్ని క్రీమ్స్ పెడితే ఏం ప్రయోజనం. అని మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ఇంకోటి, లేడీస్కి సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ రోజ్ వాటరే ఊరికే అసలు స్ప్రే బాటిల్లో తీసి మొహం మీద స్ప్రే చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే ఒకలాంటి ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది లోపల నుంచి. సో అప్పుడు సుగంధ ద్రవాల్లో మన రోజ్ పెటల్స్ని మనం ఎంతగా ఫేస్కి అప్లై చేసుకోవడానికి, అదే మల్లెపూలని, రోజ్ పెటల్స్ని కానీ మల్లెపూలను కానీ మనం వాటర్లో వేసి మరిగించి ఆ మరిగించిన వాటర్ని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని స్ప్రే చేసుకోండి. మంచి టోనర్ అవుతుంది. చాలా టోనర్. అసలు మనం రోజ్ వాటర్ అని చెప్పి కొనుక్కొని వచ్చే బదులు ఆ రోజ్ పెటల్స్ మన దగ్గర ఉన్నవి వేసి మరిగించుకొని ఆ స్ప్రే చేసుకోవడం. ఈ వారం అంతా రోజ్ వాటర్ స్ప్రే చేసుకోండి. నెక్స్ట్ వారము మ్యారీగోల్డ్ ఫ్లవర్స్తో, నెక్స్ట్ వారము మల్లెపూలతో మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ కదా. ఇదంతా అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ప్రకృతి నుంచే మనకు కావాల్సిన కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అన్ని వచ్చేస్తున్నాయి అన్నమాట. చాలా మంది న్యాచురల్, కెమికల్స్ లేవు. అంతే కదా. కాస్మెటిక్స్ కూడా నేను చూశాను షగుఫ్తా గారు, బహుశా మీకు తెలిసి ఉంటుంది. మనకి చక్కటి బటర్ తీసుకుని లేకపోతే నెయ్యి తీసుకుని అందులో బీట్రూట్ రసం వేసి కలిపి లిప్ బామ్ తయారు చేస్తూ ఉంటారు. ఎంత న్యాచురల్ అండి అసలు. చెప్తుంటే ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు కెమికల్స్ లేని ప్రోడక్ట్సే యూజ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది సింపుల్గా ఒక హాఫ్ డే టైం స్పెండ్ చేస్తే లిప్ బామ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, బాడీ లోషన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, కెమికల్స్ ఎక్కువ లేకుండా. టైం స్పెండ్ చేసే టైం లేకనే ఇప్పుడు అన్ని రకరకాల కాస్ట్లీ. నేను ఒకటే చెప్తాను, చాలా వరకు ఏ టీవీలో ఏం షాంపూలు యూజ్ చేస్తారో అక్కడ మనము ఆర్టిఫిషియల్ హెయిర్ అని తెలుసు, వాళ్ళది న్యాచురల్ హెయిర్ అని కాదని తెలుసు, కానీ అక్కడ షాంపూ చూసినప్పుడు అట్రాక్టే కొనేస్తాం. ఆ లోషన్స్ కానీ ఏదైనా సరే అండి అట్రాక్ట్ అయ్యి కొనేసేసి మన బాడీని ఎలా చేస్తామంటే ఒక లైట్ డస్ట్బిన్ లాగే అన్నీ అప్లై చేయడమే. దేనివల్ల రిజల్ట్ రాకపోతే ఆ ప్రోడక్ట్ యూజ్ చేయము, అవన్నీ ఆడబడేస్తూ ఉంటాం అనమాట. నేను ఒకటి చెప్తాను, కెమికల్స్ ఏమీ లేకుండా మంచి ఫుడ్, వాటర్ బాగా తాగండి, న్యాచురల్ గ్లో వస్తుంది. మట్టి కుండల్లో నీళ్ళు పెట్టుకొని తాగడము, మట్టి కుండలో వండుకొని తినడము, అండ్ మంచిగా రాగి గిన్నెల్లో, రాగి చెంబుల్లో వాటర్ తాగడము. దిస్ ఈస్ కాల్డ్ ఏమవుతుందంటే ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల మనకి ఆ హ్యాపీ హార్మోన్ ఏదైతే రిలీజ్ అవుతుందో ఒక న్యాచురల్ గ్లో వస్తుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. ప్లాస్టిక్ బాటిల్ తాగే బదులు జస్ట్ ఒక హ్యాపీనెస్సే మెయిన్ ఆడంబరం, అందం ఆడవాళ్ళకి. అవును. హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే ప్లేట్లో కానీ, గ్లాస్ తాగే వాటర్లో కానీ, వీటిలోనే. మనం చూసిందంతా న్యాచురల్గా కనపడింది అనుకోండి, దానివల్ల ఉత్పత్తి అయ్యే హార్మోన్ వల్ల పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, హెయిర్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది. కాబట్టి ప్రతి ఆడవాళ్ళకి మెయిన్ సలహా, మీరు అందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే మీరు యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ పాతకాల పద్ధతిలాగా మట్టి కుండలో తాగడము, రాగి గ్లాసుల్లో కానీ, రాగి చెంబుల్లో కానీ, మట్టి కుండలో వండుకోవడం కానీ. ఫస్ట్ కిచెన్ని మార్చుదాం.
కిచెన్ ఏదైతే ఉందో దాంట్లో పాత్రలన్నీ అల్యూమినియం పాత్రలన్నీ తీసేసి, ఎందుకంటే ఇప్పుడు గట్ ఇష్యూస్ రావడానికి మెయిన్ కారణం వాడే అల్యూమినియం పాత్రలే. అవును. సో అల్యూమినియం పాత్రలు తీసేసి మీ పిల్లలతో సహా ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉండాలంటే మట్టి కుండలు తెప్పించుకొని మట్టి కుండలో వాటర్ తాగండి. అండ్ సమ్మర్ స్పెషల్లీ మట్టి కుండలో వాటర్ తాగడం, మట్టి గిన్నెలు తెప్పించుకొని వండుకోవడం. అండ్ తింటున్నప్పుడు కూడా మొబైల్ చూస్తా అర్ధం తింటుంటాం, అర్ధం నములుతుంటాం, అర్ధం నములుకుండా ఉంటాం. మొబైల్ అనేది తింటున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్. పడుకుంటున్నప్పుడు, తింటున్నప్పుడు ఈ 2 పూట్ల అధికంగా యూజ్ చేస్తున్న మొబైల్ మనకు తెలుసు. అందుకని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఆ 2 అక్కడ పక్కన పెడితే అర్థం రోగాలు ఆడేపోతాయి. నమిలి తినండి. మనకి చాలా వరకు ఏమనుకుంటామంటే గట్ అంటే ఓన్లీ పేగులే అనుకుంటాం. గట్ అంటే మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. అవును. మౌత్ నుంచి తీసుకొని యానస్ వరకు. సో మనం తిన్న ఆహారము చేతులు క్లీన్గా ఉంచుకోవాలి. చాలామందికి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ నేను అడిగేది గోర్లు ఫస్ట్ చూస్తా. గోర్లు చూడడం వల్ల కొన్ని డిసీజెస్ మనకు అనుకోవచ్చు, కానీ గోర్లు క్లీన్గా ఉన్నాయి లేదని అడుగుతా. మెయిన్ ఇంపార్ట్ చాలా క్లీన్గా ఉన్నాయి, హెల్తీగా కూడా ఉన్నాయి. అంటే గోర్లను చూసి కొన్ని డిసీజెస్ చెప్పచ్చు. గోర్లు మనం చాలామంది గోర్లు ఇలా పెట్టుకొని నెయిల్ పాలిష్ చేసుకొని తింటాం. కుడి చేతికి కూడా నెయిల్ పాలిష్ వేసుకుంటారు చాలామంది. అవును. గోర్లు అనేవి ఇంత డస్ట్లో తిరుగుతూ ఉంటాం, ఇంత పొల్యూషన్లో ఉంటాం. ఆ గోర్లలోకి వెళ్ళి చెత్త అంతా పేరుకుపోయి అదే దాంట్లోనే రసమన్నం మజ్జిగన్నాలు కలుపుకొని తింటూ ఉంటారు. గోర్లు ఎప్పుడు పిల్లలతో సహా పెద్దవాళ్ళు గోర్లు మాకు తొందరగా పెరుగుతాయి మేడం, గోర్లు కట్ చేయడానికి కష్టం అంటే రోగాలు కూడా తొందరగా వస్తాయి. మరి ఓకేనా అంటాను నేనైతే. అంతే కదా. వారం పురుగులని పొట్ల పురుగులని అందులో అక్కడి నుంచి అన్నీ వస్తాయి. ఎక్కడి నుంచే నీట్గా చెయ్యి కడుక్కోండి మంచిగా తింటున్నప్పుడు. అన్నం గుప్పడంత అన్నం తింటున్నామంటే ఫస్ట్ పరిశుభ్రంగా ఉండాల్సింది చెయ్యి. దాని తర్వాత నోరు. పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి మంచిగా బ్రష్ చేసుకొని నీళ్ళు బాగా తాగితే మౌత్ క్లీన్గా ఉంటుంది కదా. నీళ్ళే తాగట్లేనప్పుడు సలైవ ఏమవుతుంది, థిక్ అయిపోతుంది. అవును. థిక్ అయిపోతే ఏమవుతుంది, బ్యాక్టీరియాస్ అన్ని ఫామ్ అయిపోతాయి మౌత్. మనం మాట్లాడుతున్నప్పుడు మౌత్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంటామా, ఇంత పొల్యూషన్లో ఎన్నో లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం మౌత్ పరిశుభ్రంగా ఉంచాలి. నీళ్ళు బాగా తాగితే మౌత్ క్లీన్గా ఉంటుంది. చెయ్యి బాగుంది, మౌత్ బాగుంది, ఈ 2 బాగున్నాయి. ఓపెన్ పార్ట్స్ ఇవన్నీ క్లీన్గా ఉన్నాయి. స్టమక్లో మంచి ఫుడ్ వెళ్తుంది, గట్ హెల్తీగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. చాలా చాలా కన్విన్సింగ్గా చెప్తున్నారు షగుఫ్తా గారు. అర్జెంట్గా మా కిచెన్లో ఏమేమి గిన్నెలు ఉన్నాయని నాకు మైండ్ అక్కడికి వెళ్ళిపోయింది. ముందు వెళ్ళి అర్జెంటుగా చక్కగా శిల్పారామ వెళ్ళిపోతే బోల్డ్ మట్టి కొండలు దొరుకుతాయి. ఫైనలీ లాస్ట్ క్వశ్చన్ ఒకటి. ఐబ్రోస్ అలాగే ఐలాషెస్ పెరగడానికి ఇప్పుడు అన్ని రకరకాల సీరమ్స్ వస్తున్నాయి. ఏమైనా న్యాచురల్ చిట్కాలు ఉన్నాయా? చాలామందికి ఐబ్రోస్ పల్చగా ఉంటాయి, అలాగే ఐలాషెస్ కూడా చాలా పల్చగా ఉండి దాన్ని ఎలా ఇంకా అందంగా కనిపించాలన్న తపన ఉంది చాలామందిలో. ఆముదం అండి, ఆముదం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆల్మండ్స్ ఉంటాయి కదా, ఆల్మండ్స్ని కొద్దిగా మనము పాతకాలంలో కాటుక ప్రిపేర్ చేయడానికి కిందన ఆముదంని వేడి చేస్తే పైన ప్లేట్కి అంతా బ్లాక్ కలర్గా వచ్చేది. ఐడియా ఉందో లేదో. అవును. సో ఆ ఆల్మండ్ని బాగా మనం కాల్చితే నల్ల పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ని మనం ఆముదం నూనెలో కలిపేసుకొని దాన్ని ఐబ్రోస్కి రాయండి, ఐ ల్యాషెస్కి రాయండి. సో చాలా వరకు ఏంటంటే కొద్దిగా లోపలికి రాస్తారేమో అని చెప్పేసి ఇబ్బంది పడతారని చెప్పేసి అది ఒకవేళ మనకు కాటుకలాగా యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఓన్లీ ప్లెయిన్ ఆముదం తీసుకొని ఐబ్రోస్కి ఐ ల్యాషెస్కి రాసుకోండి. నిజంగా పాతకాల పద్ధతే కానీ డెఫినెట్గా మీకు ఐబ్రోస్ కానీ ఐ ల్యాషెస్ కానీ చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. అది సో సింపుల్, ఈవెన్ ఏదైనా సరే వెరీ సింపుల్. మనం చేసుకోవాలంటే జస్ట్ అంటే ఏదైనా సరే కొనుక్కొని తెచ్చుకోవడం చాలా ఈజీ. ఆ కొనుక్కొని వెళ్ళడానికి వెళ్ళే దారిలో ఇక్కడ మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు.